నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద స్కామ్గా పేరొందినటువంటి ఒక స్కామ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ ఇది ఎంత పెద్ద స్కామ్ అనేది, అదిగాక ఎంత మొత్తంలో, ఎన్ని వేల కోట్ల, ఎన్ని లక్షల కోట్ల అనే దాని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కాకపోతే ప్రాథమికంగా 3000 పైచిలకు కోట్లు మాత్రం దీంట్లో స్కామ్ జరిగిందని అయితే సిట్ అయితే వెల్లడించింది. కాకపోతే ఇప్పుడు చూస్తుంటే 4000 కోట్లు దేశాలు దాటాయని చెప్పేసి దీనిపైన ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఇదే కాకుండా కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. వాస్తవానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు, వాళ్ళ గన్మెన్ గిరి కావచ్చు, మదన్ రెడ్డి కావచ్చు, వీళ్ళని విచారిస్తే ఏం తేలింది అంటే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రమే బయటకు వచ్చింది. వాస్తవానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత పెద్ద కీలకమైనటువంటి ఒక నిందితుడు అనేది ఇప్పుడు చాలా క్లారిటీగా అర్థమైంది. అది కూడా ఎవరి వల్ల అంటే ప్రణయ్ ప్రకాష్ అని చెప్పి కొత్త వ్యక్తి. ఏంటి అంటే ఈ కథ, ఏదైతే టాంజానియాలో తన లిక్కర్స్కి సంబంధించినటువంటి ఒక ముడుపులు ఏవైతే వచ్చాయో దానికి సంబంధించినటువంటి ఒక ముడుపులతోని ఇనుప ఒక కర్మాగారం స్టార్ట్ చేయాలని చెప్పి చూసారంటే, దీనికి సంబంధించి అయితే ఒక సంచలనమైనటువంటి ఒక వార్త అయితే బయటకు వస్తుంది. ఇక్కడ చూసుకుంటే టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారం జనవరిలో ఆ దేశానికి వెళ్ళిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు అయితే అక్కడ ప్రణయ్ ప్రకాష్తో భేటీ, పరిశ్రమ ఏర్పాటుపై ఆయనతో చర్చలు. అయితే ఇక్కడ అంటే ఏపీకి సంబంధించినటువంటి ఈ స్కామ్కి సంబంధించి ఈ డబ్బులు మళ్ళీ ఏపీలోనే ఎక్కడన్నా పెడితే ఖచ్చితంగా గుర్తుపడతా అనేటువంటి ఒక దానిపై గతంలో మనం చూసుకుంటే జగన్ గారి పైన వచ్చినటువంటి ఒక క్విడ్ ప్రోకో ఎలాంటిదైతే ఉందో అలానే ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఒక షేర్లు ఏవైతే ఉంటాయో దాని వాస్తవంగా దానికి వచ్చినటువంటి ప్రైస్ అంటే దానికి పెట్టగలిగినటువంటిది 10 రూపాయలు అయితే దాన్ని కాస్త ఇంకొక కంపెనీతో ఏం చేస్తారు, ఇది 1000 రూపాయలలాగా అమ్మిస్తారు. దాదాపు 1,00,000 షేర్లు అనుకుందాం. 1,00,000 షేర్లు అయితే ఈ 1,00,000 షేర్లు ఇలా మళ్ళీ దీనికి సంబంధించి ఇంకొక విధంగా, దానికి సంబంధించి ఇంకో విధంగా, ఇలా క్విడ్ ప్రోకో అంటే ఏది అర్థం కాకుండా కొన్ని లక్షల పేజీలకు సంబంధించి అప్పట్లో ఎవరైతే ఉన్నారో జేడి లక్ష్మీనారాయణ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా బట్టబయలు చేసేసారు. అయితే ఇప్పుడు ఆ కేసు దాదాపు పుష్కర కాలంగా అంటే 12 సంవత్సరాలుగా అది ఇంకా బెయిల్ పైనే తిరుగుతున్నాడు. ఇప్పటికీ 6 మంది జడ్జిలు కూడా తిరిగారు. ఎందుకు ఇప్పుడు ఇవంతా కూడా తీసుకొస్తున్నాను అంటే ఖచ్చితంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కూడా ఒకే ఒక ప్రాంతానికి సంబంధించింది అయితే చాలా ఈజీగా దాన్ని పట్టుకొని లాగేయచ్చు. కానీ అలా కాకుండా క్విడ్ ప్రోకో ఏదైతే ఉందో క్విడ్ ప్రోకో లాగానే లిక్కర్ నుంచి వచ్చినటువంటి ముడుపులు ఏదైతే ఉన్నాయో కొంత దుబాయ్కి ఒక 4000 కోట్లు అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు టాంజానియాలో ఇనుప కర్మాగారం కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే రాజ్ కస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ రాజ్ కస్ రెడ్డి కూడా సినిమాలలో కావచ్చు, కొంత వేరే ఇండస్ట్రీస్లో పెట్టుబడి పెట్టడం, అంటే ఎక్కడ కూడా ఇంత కంప్లీట్గా ఇంత తెచ్చారని చెప్పేసి లేదు. దీంతో మెయిన్గా చూసుకుంటే మనకి గోల్డ్కి సంబంధించి గోల్డ్ షాపులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, గోల్డ్ షాపులు కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఒక అంటే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి కమిషన్స్ కూడా నగదు రూపంలో కాకుండా గోల్డ్ కొని వాళ్ళకి రిసిప్ట్స్ ఇవ్వడం కావచ్చు. ఇది వాసుదేవ రెడ్డి గారి కార్లో కూడా చాలా స్లిప్పులు దొరికాయి. ఇలా అన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే కొత్తగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి పాయింట్ ఒకటి ఏంటి అంటే ఇనుప కర్మాగారం. వాస్తవానికి లిక్కర్ స్కామ్ అనేది ఎలా మొదలైంది అనేది ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ఫస్ట్ ఎటువంటి క్వశ్చన్స్ రాకుండా, ఎటువంటి క్వశ్చన్స్ లేకుండా, అసలు తను అడగకపోయినా సరే విజయసాయిరెడ్డి గారు ఏం చేశారంటే మా ఇంట్లో 2 సార్లు భేటీ జరిగింది, అది ఒకసారి విజయవాడలో ఒకసారి హైదరాబాద్లో లిక్కర్కి సంబంధించి అని చెప్పేసి అన్నారు. సో లిక్కర్కి సంబంధించినటువంటి ఒక చర్చలు కానీ ఎక్కడ జరగాలి, అది సీఎంఓలో జరగాలి. కానీ విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిందంటే ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ జగన్ దీన్ని స్కామ్ కాదంటున్నాడు, కానీ స్కామ్ అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పేశాడు. అదేవిధంగా చూసుకుంటే రాజ్ కస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన పేరు ఫస్ట్ బయట పెట్టింది విజయసాయిరెడ్డి. అది కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కస్ రెడ్డి అన్నారు. రాజ్ కస్ రెడ్డి ఒక్కరిని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి దిలీప్ కావచ్చు, చాణక్య కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, అలానే భారతిరెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక భారతీయ సీమకు సంబంధించి బాలాజీ గోవిందప్ప కావచ్చు, దాదాపు ఇట్లా 7 మంది అరెస్ట్ అయిన తర్వాత
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గిరి అండ్ అదేవిధంగా మదన్ రెడ్డి వీళ్ళిద్దరు గన్మెన్స్ విచారించగా గిరి పూర్తిగా చెప్పేయడం ఏదైతే 250 కోట్లు మేము తీసుకొచ్చి 5 నియోజకవర్గాల్లో 42 మంది ఎమ్మెల్యేలకి అదేవిధంగా 4 ఎంపీలకు సంబంధించి డబ్బులు మేము పంచామని చెప్పడం ఇవన్నీ కూడా బయటపడిన తర్వాత మదన్ రెడ్డి మాత్రం ఒక లేఖ మాత్రం డీజీపీకి అంటే క్విట్ ప్రోకో అని చెప్పాగా దీన్ని ఏదో ఒక రకమైన మలుపులు అదేవిధంగా క్విట్ ప్రోకోలో కూడా డిశ్చార్జ్ పిటిషన్స్ వేయించి ఆపడం ఇలాంటివన్నీ చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా చెవిరెడ్డి కావచ్చు వాళ్ళ గన్మెన్తో ఒక లెటర్ రాయించి డీజీపీకి నాకు ప్రాణహాని ఉంది, నన్ను చాలా చిత్రహింసలు పెట్టారని చెప్పేసి చెప్పించడం ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి సంబంధించి వాళ్ళ కొడుకు మోహింద్ రెడ్డి కూడా ఎక్కడికి దాదాపు టాంజానియాకి వెళ్ళి అక్కడ ఇనుప కర్మాగారం పెట్టడానికి అది కూడా జగన్ ఇంటికి సంబంధించి అంటే తాడేపల్లికి సంబంధించినటువంటి దగ్గరలోనే ఒక ఇల్లు తీసుకొని దాంట్లో ముడుపులన్నీ కూడా అక్కడే పెట్టారని అక్కడ చాలా పెద్ద బందోబస్తు ఉండేదని ఇప్పుడు అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే లిక్కర్ స్కామ్ అనేది ఏపీకి పరిమితమైంది కాదు, లేదా ఏపీ అండ్ తెలంగాణ అలా తెలుగు 2 రాష్ట్రాలకు పరిమితమైంది కాదు, భారతదేశానికి పరిమితమైంది కాదు, ఇది పూర్తిగా దేశాలు దాటి దుబాయ్కి 4,000 కోట్లు వెళ్ళిందని. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇప్పుడు టాంజానియాలో మనకి ఇనుప కర్మాగారం ఏంటి ఎక్కడికి వెళ్తుంది అసలుకి ఇవి ఎలా వెళ్తుంది అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూసుకుంటే తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోనే ఆయన ఫ్లాట్లోనే ముడుపులు సొమ్ములు నిల్వాడు అంటే దాదాపు ఏదైతే లిక్కర్ నుంచి వచ్చేటువంటి ఒక డబ్బులు ఉంటాయో తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ఒక ఫ్లాట్ తీసుకొని ఆ ఫ్లాట్లోనే వచ్చినటువంటి ముడుపులన్నీ కూడా ఒక దగ్గర భద్రపరిచేవారట. అదేవిధంగా చూసుకుంటే ఎన్నికల సమయంలో అక్కడి నుంచే వైకాపా అభ్యర్థులకు డబ్బు చేరవేత చాలా పక్కా ఆధారాలతో తీసినటువంటి ఒక డీటెయిల్స్ అండి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఎన్నికల్లో ఓటమితో ప్రణయ్ను దుబాయ్కి పంపేసినటువంటి ఒక రాజ్ కసిరెడ్డి బృందం. అయితే ప్రణయ్ ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇనుప ఖనిజంకి సంబంధించినటువంటి ఒక కర్మాగారం టాంజానియాలో పెట్టాలని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ వాటికి సంబంధించినటువంటి అన్ని వసతులు కూడా ఆయనే చూడాలని చెప్పేసి అనుకున్నారు. అయితే ఎప్పుడైతే టాంజానియాకి సంబంధించినటువంటి ఇనుప కర్మాగారం దానికి ముడుపులు ఇవన్నీ అని అనుకున్న తర్వాత కొంత డబ్బులు వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రపంచం సృష్టించిన తర్వాత ఇంక వీళ్ళకి సీన్ అర్థమైపోయింది. మనం పంచినటువంటి డబ్బులు కానీ లిక్కర్ నుంచి తీసుకొచ్చిన అంతా కూడా బూడిద పాలైపోయింది అని చెప్పేసి 11 స్థానాలకు పరిమితం అయిపోయాయని చెప్పి వాళ్ళు ఏం చేశారు దాన్ని కంప్లీట్గా ఇంక ఇక్కడ వద్దు, ఒకవేళ ప్రణయ్ ప్రకాష్ ఇక్కడే ఉంటే ఏదన్నా డౌట్ వచ్చి పట్టుకుంటే మొత్తం లీక్ అయిద్దని చెప్పి తన్ని దుబాయ్కి పంపించారు. నాకు తెలిసి ఆ దుబాయ్కి వెళ్తూనే ఆ 4,000 కోట్లు తీసుకెళ్లాడేమో అనేది ఒక డౌట్గా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా సిట్ నోటీసులతో భారత్కు వచ్చినటువంటి ఒక ప్రణయ్ ప్రకాష్ న్యాయాధికారి ఎదుట సంచలన వాంగ్మూలం. ఇప్పుడు మెయిన్గా మనకి ఇక్కడ చూసుకుంటే ప్రణయ్ ప్రకాష్ మెయిన్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ప్రణయ్ ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇనుప ఖనిజ సంబంధించినటువంటి ఒక కర్మాగారం పెట్టాలనుకున్నటువంటి పాయింట్లో ప్రణయ్ ప్రకాష్ మెయిన్ లీడ్. అప్పుడు ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన తీసుకొచ్చి విచారించడం న్యాయాధికారి ముందు పూర్తిగా సంచలనటువంటి ఒక వ్యాఖ్యలు సంచలన నిజాలు కూడా ప్రణయ్ ప్రకాష్ బయటపెట్టారు. అదేవిధంగా చూసుకుంటే చాలామంది ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు మనం చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 గాను అదేవిధంగా రాజ్ కసిరెడ్డి A31గా వెంకటేష్ నాయుడు A34గా ఇలాంటి నిందితులందరినీ కూడా పెట్టారు. సో లిక్కర్ స్కామ్ మాత్రం ఇక్కడతో ఆగడం లేదు, అది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పి జగన్ ఏదైతే గతంలో కొంత డైలాగులు అయితే మనం అనుకున్నామో పుష్పకు సంబంధించి ఇప్పుడు రఫా అంటున్నాడు. కానీ వాస్తవానికి పుష్ప 1కి కూడా మంచి బ్రాండ్ అంబాసిడర్గా జగన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే జగన్ ఒక నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఏదైతే గజ దొంగగా అయితే మనకి ఈ యొక్క లిక్కర్ స్కామ్ ద్వారా అయితే అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే.